సుప్రీంకోర్టు బెంచ్ సంచలన ఆదేశాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. గవర్నర్లు మాత్రమే కాదు, భారత రాష్ట్రపతి అయినా సరే ఓసారంటూ తమ దగ్గరకు బిల్లులు వస్తే 3 నెలలకి మించి ఆపడానికి లేదని, ఆమోదముద్ర వేయాల్సిందేనంటూ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. సత్వర చట్టాల రూపకల్పనకి ఇది మార్గంగా కొందరు అభిప్రాయపడుతుంటే, అసలు కోర్టులకు ఈ హక్కు ఉందా అనేటువంటి సందేహం కూడా వస్తోంది కొంతమందికి. తమిళనాడు గవర్నర్ రవి పెండింగ్లో పెట్టిన బిల్లుల వ్యవహారంపై మొదలైన సుప్రీం ఆదేశాల పరంపర నెక్స్ట్ ఇతర వ్యవస్థలకు కూడా మళ్లే అవకాశం ఉంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూడండి. ఏ బిల్లైనా సరే 3 నెలల్లోపు ఆమోదించాల్సిందే. రాష్ట్రపతి కార్యాలయానికి కూడా డెడ్ లైన్ పెట్టేసిన సుప్రీంకోర్టు. గవర్నర్లకే కాదు, ప్రెసిడెంట్ కి కూడా వీటో అధికారం పూర్తిగా లేదంటూ రూలింగ్. జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలో సుప్రీంకోర్టు బెంచ్ అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. ఏ బిల్లైనా సరే తమ ముందుకు వస్తే 3 నెలల్లోనే ఆమోదముద్ర వెయ్యాలని, లేదంటే ఆ విషయాన్ని రాష్ట్రాలకు తెలపాలి అంటూ రూలింగ్ ఇచ్చింది. ఈ మధ్యనే తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్లో సంచలన తీర్పు ఇచ్చిన వారం లోపే ఇలా రాష్ట్రపతికి కూడా ఆదేశాలు ఇవ్వడం కలకలం రేపుతోంది. గవర్నర్ రాష్ట్రపతి పరిశీలన కోసం పంపిన బిల్లుల్ని పెండింగ్ లో పెట్టకుండా 3 నెలల్లోపే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆ బిల్లులను రిజర్వ్ చేసిన తేదీ నుండి 3 నెలల వ్యవధిలోపు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్దేశించిన గడువును అమలు చేయడం రాష్ట్రపతి బాధ్యత అని తెలిపింది. అయితే 3 నెలల గడువు దాటి ఏదైనా ఆలస్యం జరిగితే తగిన కారణాలను నమోదు చేసి సంబంధిత రాష్ట్రానికి తెలియచేయాలని సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల సారాంశం. గవర్నర్లు పంపే బిల్లులపై నిర్దేశిత గడువులోగా ప్రెసిడెంట్ ఏ చర్య తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులను ఆశ్రయించి రాష్ట్రపతికి వ్యతిరేకంగా రిట్ ఆఫ్ మాండమస్ కోసం రిట్ పిటిషన్లు దాఖలు చేయొచ్చని ధర్మాసనం చెప్పింది. అలాగే గవర్నర్లు పంపే బిల్లులపై రాజ్యాంగంలోని 201వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి వ్యవహరించాలని, రాష్ట్రాలు కూడా కేంద్రం అడిగే ప్రశ్నలకు వేగంగా సమాధానాలు ఇచ్చి సహకరించాలని, కేంద్ర ప్రభుత్వం చేసే సూచనలను పరిగణించాలని సూచించింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు కేంద్రం, రాష్ట్రాల మధ్య సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించింది కోర్టు. అంతేకాని బిల్లులు పెండింగ్ లో పెట్టడానికి వీల్లేదని తేల్చేసింది. గవర్నర్ రవి తమిళనాడు అసెంబ్లీ పంపిన 10 బిల్లుల్ని ఎటూ తేల్చకుండా పెండింగ్ లో పెట్టుకోవడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు వాటిని ఆమోదిస్తున్నట్లు తెలిపింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రాష్ట్రపతి వద్దకు వచ్చే బిల్లులపై స్పందించింది. తమిళనాడు గవర్నర్ విషయంలో ఇచ్చిన తీర్పును ఆన్లైన్లో సుప్రీం అప్లోడ్ చేసింది. మనం ఈ పరిణామాలని ఇంకాస్త డీప్ గా పరిశీలిస్తే రాబోయే రోజుల్లో పార్టీ ఫిరాయింపులపై జరిగే విచారణపై కూడా సుప్రీంకోర్టు దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి.